తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. అలాగే ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనం నిర్మించాలంటూ జూడాలు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టారు. రెండో రోజు సమ్మెలో భాగంగా పాత భవనాన్ని సందర్శించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ర్యాలీ చేపట్టిన జూడాలు కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే వరకు సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. జూనియర్ డాక్టర్స్ సమ్మె రెండో రోజు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉస్మానియాకి కొత్త బిల్డింగ్ కావాలని చెప్పేసి ఉస్మానియా ఓపీ బ్లాక్ దగ్గర నుంచి పూర్తిగా కూడా పాత బిల్డింగ్ ర్యాలీ తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జూనియర్ డాక్టర్స్ రెండో రోజు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉస్మానియా హాస్పిటల్లో ర్యాలీ తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసినట్లయితే రెండో బ్లాక్ దగ్గర ఉన్నాము, అంటే ఉస్మానియా పాత బిల్డింగ్ దగ్గర ఉన్నాము. పాత బిల్డింగ్ దగ్గరకు చేరుకొని పూర్తిగా కూడా దీని దుస్థితి జూనియర్ డాక్టర్స్ ప్రజలకు చూపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికీ ఉస్మానియా హాస్పిటల్లో వైద్యం చేయాలంటే మేము పేషెంట్ గా మారుతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం జూనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా తెలుసుకుందాం. చెప్పండి, నిన్న రెండో రోజు స్ట్రైక్ చేస్తున్నారు, సో గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లారు, ఏం కోరుతున్నారు? రెండో రోజు చర్చలు కూడా జరిపినట్టున్నారు. మాకు కావాల్సింది ఉస్మానియా కొత్త భవనం. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే శిథిలావస్థలో ఉంది అంతా. ఇది ఎప్పుడు కూలిపోతే ఎంతమంది ప్రజల ప్రాణాలకు ఉందో తెలియదు, ఎప్పుడైనా కూలిపోవచ్చు. మాకు ఒకటే డిమాండ్ ఉంది ప్రభుత్వానికి, మాకు కొత్త హాస్పిటల్ కావాలి. ఎక్కడ ఎప్పుడు అన్నది మీరు తొందరగా చర్చలు జరిపి మాకు తెలియజేయాలి, అంతే. మాకు కొత్త హాస్పిటల్ కావాలి. ఉస్మానియా సంబంధించి కొత్త భవనం కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. చాలా సార్లు గతంలో కూడా ఉస్మానియా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తుంటే పేషెంట్స్ కి పెచ్చులుడిపోయి హెల్మెట్లు పెట్టుకొని కూడా మీరు వైద్యం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం గతంలో కూడా. సో గత ప్రభుత్వం కూడా కొత్త బిల్డింగ్స్ గురించి ప్రామిసులు చేస్తుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి? మనం జరిపిన చర్చల్లో కావచ్చు, నేను జరిపిన చర్చల్లో కావచ్చు, ఏం చెప్తున్నారు? చర్చలు విఫలమైనవి. ఒకే ఒక స్టైపెండ్ గురించే ఇదైంది. ప్రభుత్వం తలుచుకుంటే కానిదంటూ ఏది లేదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అగ్రికల్చర్, మీకు అందరికి తెలుసు, 100 ఎకరాల్లో జడ్జిలు అడిగారని, లాయర్లు అడిగారని చెప్పి, ముందున్న మంచిగా ఉన్న హైకోర్టులో వాళ్ళు అడిగారని చెప్పి రాజేంద్ర నగర్లో అక్కడ మన జయశంకర్ యూనివర్సిటీలో 100 ఎకరాలు శంకుస్థాపన చేశారు. అట్లాంటిది మీరు తలుచుకుంటే ఇక్కడ శంకుస్థాపన చేయలేరా? ఎంతసేపు ఇది? ఇక్కడ చూసుకున్నట్టయితే పైన ఒకసారి చూసుకుంటే ఇలాంటి పెచ్చులు డాక్టర్ల మీద పడ్డాయి, పేషెంట్ల మీద పడ్డాయి, వాళ్ళు బెడ్ల మీద ఉంటాయి, బెడ్ల మీద పడ్డాయి. ఒకసారి ఇక్కడ చూడండి సార్, వీటిలో మినిమం 200-300 బెడ్స్ ఉంటాయి ఇక్కడ. ఇది కూలిపోవడం వల్ల ఇప్పుడు ఆ బెడ్స్ అన్ని లేవు. ఆ బెడ్స్ అన్ని లేకపోవడం వల్ల ఇప్పుడు పేషెంట్లు రోడ్ల మీద కింద పడుకుంటున్నారు. అదే ఒకవేళ ఇది కన్సల్ట్ అయితే అది ఇక్కడ జనాలకే కదా మంచిది, అది జనాల ఆరోగ్యానికే మంచిది కదా. సో వీ వాంట్ OGH. ఇంకా ప్రాణాంతకంగా ఉంది. అక్కడ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని మీరు ఎమర్జెన్సీగా భావించండి. ఎమర్జెన్సీగా భావించి వెంటనే మీరు ఒక కొత్త బిల్డింగ్కి శంకుస్థాపన చేయండి అని చెప్పేసి మేము 10 ఏళ్లుగా వినిపిస్తున్నాము. మీరు వినండి, కొంచెం మా యొక్క ఈ పేషెంట్స్ యొక్క, ఈ తెలంగాణ ప్రజల యొక్క బాధ వినండి. జల్దీ మీకు మా ఫౌండేషన్ స్టోన్ ఇస్తే మేము మా యొక్క సమ్మె విరమించుకుంటాము. అప్పటిదాకా మేము సమ్మె విరమించుకోమని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అంటే గ్రీన్ ఛానల్ సంబంధించి స్టైపెండ్ గురించి ఏం చెప్పారు? దాని గురించి ఏమైనా స్పష్టత వచ్చిందా? స్టైపెండ్స్ కోసం అయితే మాకు ఒక BRO అనేది రిలీజ్ చేయడం జరిగింది. అది కేవలం 1 ఇయర్ పాటు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ BRO అనేది ఎవ్రీ ఇయర్ ఇట్లానే రిలీజ్ చేస్తాము అన్న క్లారిటీ అయితే మాకు ఏది ఇవ్వలేకుండా జరిగింది. అది కూడా మీరు మాకు ఒక డాక్యుమెంటెడ్ రూపంలో మేము ఎవ్రీ ఇయర్ మీకు BRO రిలీజ్ చేసి ఇట్లానే స్టైపెండ్స్ ఎవ్రీ మంత్ వచ్చేలా చేస్తాము అని చెప్పేసి మాకు క్లారిటీ ఇస్తేనే మేము సమ్మె విరమించుకుంటాము. అన్ని డిమాండ్స్ డీజుడా ఇచ్చిన అన్ని డిమాండ్స్ మీట్ అయ్యే వరకు మేము సమ్మె విరమించుకునే ప్రసక్తే లేదని చెప్పేసి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం. సంబంధించి కూడా మీరు చెప్పారు, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ మొత్తానికి ఏం బాగాలేవండి. మొత్తం కుక్కలు వస్తూ ఉన్నాయి, మొత్తం హాస్టల్లో నైట్ పూట వస్తూ ఉంటే మొత్తం అటాక్ చేస్తూ ఉంటాయి కుక్కలు. అది చాలా రిస్కే కదా మాకు, మేమే అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏమంటే గ్రీన్ ఛానల్ ఒకటే మనకు రెగ్యులర్గా స్టైపెండ్ అవ్వాలి. మేము ఎవ్రీ మంత్ అడుకోలేం కదా, ప్రతి మంత్ వచ్చి అడగలేము. మాకు మంత్లీ స్టైపెండ్ వచ్చేస్తే మేము ఎవరిని అడగం. గ్రీన్ ఛానల్ ఒకటే మెయిన్, OGH బిల్డింగ్, ఇవి 2 మేజర్ అజెండా. ముఖ్యంగా చర్చల్లో పిలిచి ఇవి 2 డిమాండ్స్ పరిష్కరిస్తేనే సమ్మెను మేము ఆపుతాము, లేదు అంటే ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి అయితే జూనియర్ డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గజపతో ప్రవీణ్, ABN ఆంధ్రజ్యోతి.